ఒక రాజు తన రాజ్యాన్ని, అధికారాన్ని, తన సర్వస్వాన్ని వదిలేసి సత్యం కోసం ఒక సాధారణ భిక్షువుగా మారారంటే అది ఊహించుకోటానికే గొప్పగా ఉంది. అవును, అదే పుక్కుసాతి కవ. ఆయన కేవలం బుద్ధుని బోధనల గురించి విన్నారు, కాని ఆయనెవరో కూడా తెలీదు. అయినా ఆ మార్గంలో నడిచి నేరుగా బుద్ధుని దగ్గరికే వెళ్లారు. ఖచ్చితంగా. ఈరోజు మనం అలాంటి ఒక ఉన్నత స్థాయి సాధకుడికి బుద్ధుడు నేరుగా బోధించిన అత్యంత లోతైన ధాతు విభాంగ సుత్త గురించి చర్చించుకోబోతున్నాం. అవును, ఈ చర్చ యొక్క ఉద్దేశ్యం కూడా అదే. మనసులో ఉండే ఎన్నో సంక్లిష్టమైన ఆలోచనల నుండి మొదలుపెట్టి వాటిని విడదీస్తూ చివరికి ఒక ప్రశాంతమైన, సరళమైన స్థితికి ఎలా చేరాలో అర్థం చేసుకోవటం. ఒక ఆచరణాత్మకమైన మార్గాన్ని చుట్టం. సరే, అయితే ఇక్కడే నాకు మొదటి ప్రశ్న వస్తుంది. సాధారణంగా బుద్ధుని బోధనలు శీలం, సమాధి, ప్రజ్ఞ అనే ఒక క్రమంలో ఉంటాయి కదా? అవును. అంటే మొదట నైతిక ప్రవర్తన, తర్వాత మనసును కేంద్రీకరించడం, ఆ తర్వాతే జ్ఞానం. కాని ఇక్కడ బుద్ధుడు పుక్కుసాతికి నేరుగా ప్రజ్ఞ గురించి ఎందుకు బోధించారు? ఆ మొదటి 2 మెట్లను ఎందుకు దాటేశారు? చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే ఆ అవసరం పుక్కుసాతికి లేదు. అంటే అప్పటికే ఆ దశలు దాటేశారా? అవును. ఆయన కేవలం బుద్ధుని గుణగణాల గురించి విని వాటిపై లోతుగా మననం చేశారు. దానితోనే తనంతట తానే శీలంలో స్థిరపడి ఉన్నత స్థాయి సమాధిని కూడా సాధించారు. ఆయన పాత్ర అప్పటికే సిద్ధంగా ఉందన్నమాట. అలాగా. అంటే శిష్యుడి సంసిద్ధతను బట్టి బోధన ఉంటుందన్నమాట. బాగుంది. అయితే ఆ ప్రజ్ఞాబోధన దేనితో మొదలైంది? అంత ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తికి ఏం చెప్పి ఉంటారు? ఆ నువ్వు లేదా నేను అని మనమనుకునేది ఒక స్థిరమైన వస్తువు కాదు అనే ప్రాథమిక సత్యంతో మొదలుపెట్టారు. ఓ మనం ఒక వ్యక్తిగా భావించే ఈ అస్తిత్వాన్ని ఒక ఇంజనీర్లాగా విడదీసి చూపించారు. ఒక పద్ధతిలో ఇది కేవలం 6 ధాతువుల కలయిక అన్నారు. 6 ధాతువులా? అవేమిటి? పృథివీ అంటే గట్టిదనం, ఆపస్ అంటే ద్రవత్వం, తేజస్ అంటే ఉష్ణోగ్రత, వాయు కదలిక, ఆకాశం అంటే ఖాళీ, చివరిది విజ్ఞానం అంటే చైతన్యం. కేవలం ఈ 6 కలయికయే వ్యక్తి అన్నారు. ఆగండి. అంటే మనల్ని మనం ఒక పేరు, ఒక రూపంగా కాకుండా కేవలం కొన్ని గుణాల సముదాయంగా చూడమంటున్నారా? ఇది ఆలోచించే విధానాన్ని మార్చేస్తోంది. ఖచ్చితంగా. దాని ఉద్దేశ్యం అదే. ఇంకా ముందుకు వెళ్ళి మరో కోణంలో ఇది కేవలం 6 ఇంద్రియాల సమూహమన్నారు. కన్ను, చెవి, ముక్కు అలా. అలా 6 ఇంద్రియాలు, వాటి అనుభవాలు అంతేనా? అంతే. లేదా 18 రకాల మానసిక ప్రవర్తనల ప్రవాహమన్నారు. ఇలా వేర్వేరు పద్ధతుల్లో విడగొట్టి చూడు, ఇక్కడ స్థిరంగా, శాశ్వతంగా ఉండే నేను అనే వస్తువు లేదు, ఇవన్నీ కేవలం భాగాలు, నిరంతరం మారుతున్న ప్రక్రియలు అని నిరూపించారు. పుక్కుసాతిలాంటి ఒకప్పటి రాజుకు ఇది వినడం ఎలా అనిపించుంటుందో? ఆయనకు వ్యక్తి అంటే రాజ్యం, అధికారం, గౌరవం అవన్నీ వదిలేసి వచ్చినా చివరికి మిగిలిన నేను అనే భావనను కూడా బుద్ధుడిలా విడదీసి చూపిస్తున్నారు. అవును. ఆ తర్వాతే ఒక సాధకుడికి ఉండాల్సిన 4 పునాదుల గురించి చెప్పారు. అవేమిటి? వాటిని 4 అధిష్టానాలు అంటారు. ప్రజ్ఞపై ఆధారపడటం, సత్యంపై ఆధారపడటం, త్యాగం అంటే వదిలివేయడం, మరియు ఉపశమనం అంటే శాంతించడం. ఈరోజు మనం మొదటి 2పై దృష్టి పెడదాం. ప్రజ్ఞ మరియు సత్యం. ఇక్కడే నాకు మరో ఆసక్తికరమైన విషయం కనిపిస్తోంది. మనం ప్రాపంచిక విద్యకు ఎంత విలువ ఇస్తామో ఈ అంతర్గత సాధనకు అంత ఇవ్వం. నిజమే. ఒక ఉద్యోగం కోసం 20 ఏళ్లు చదువుతాం, కాని ధ్యానం అనగానే ఒక వారాంతంలోనే ఫలితాలు రావాలని ఆశిస్తాం. సరిగ్గా అదే అసలైన సమస్య. ఈ ప్రజ్ఞ అనేది పుస్తకాలు చదివితేనో తర్కిస్తేనో వచ్చేది కాదని బుద్ధుడు స్పష్టం చేశారు. అదొక నైపుణ్యం, ఒక సంగీత వాయిద్యాన్ని వాయించడం లాంటిది. ఓ దాన్ని నెమ్మదిగా, ఓతికగా, పట్టుదలతో సాధన చేస్తేనే సాధ్యమవుతుంది. ఇది తక్షణ ఫలితాలనిచ్చే మార్గం కాదు, క్రమంగా అభివృద్ధి చెందే ప్రక్రియ. నైపుణ్యం సాధించాలంటే పట్టుదల కావాలి. అర్థమైంది. కాని ఏ పరికరాలతో దీన్ని సాధించాలి? ఇక్కడే మీరు చెప్పిన రెండో పునాది సత్యం వస్తుందనుకుంటా. మనం దేని నమ్మాలి? మనం మన ఆలోచనల్నే నిజం అనుకుంటాం కదా? అదే అసలైన భ్రమ అని ఈ బోధన చెబుతోంది. మన మనసులో ఏర్పడే చిత్రాలు, భావనలు, ఆలోచనలు వాస్తవికత కాదు. ఉదాహరణకి మనం ఒక వ్యక్తిని చూస్తాం. తర్వాత వారి గురించి ఆలోచించినప్పుడు
మనసులో ఒక చిత్రం ఏర్పడుతుంది. మనం దానినే ఆ వ్యక్తి అనుకుంటాం. దాన్ని నామరూపం అంటారు. ఇదే సత్యం అని మనం దాన్ని గట్టిగా పట్టుకుని వేలాడుతాం. అంటే ఇది నీటిలో మన ప్రతిబింబాన్ని చూసి అదే మనం అనుకోవడం లాంటిది. సరైన పోలిక. ఆ ప్రతిబింబం మనల్ని పోలి ఉంటుంది, కాని అది మనం కాదు. అది నీటిపై ఆధారపడి ఉంటుంది. క్షణికమైనది. ఖచ్చితంగా. ఈ మానసిక రూపాలు, ఈ నామరూపాలు మనల్ని బంధించే భ్రమలు, అవి అబద్ధాలు. మనస్సు సహజంగా ప్రకాశవంతమైనది, స్వచ్ఛమైనది. ఒక స్వచ్ఛమైన నీటి కొలన లాంటిది. అలాగా. కానీ ఈ భ్రమలు, ఈ తప్పుడు నమ్మకాలు అనే పొరల కింద అది కప్పబడి ఉంటుంది. ఆ కొలనుపై నాచు ఎలా పేరుకుపోతుందో అలా అన్నమాట. అంటే ఆ నాచును తొలగిస్తే చాలు, కొత్తగా నీటిని శుభ్రపరచాల్సిన పనిలేదు, మనసు సహజంగానే స్వచ్ఛమైనది అంటున్నారు. చాలా శక్తివంతమైన ఆలోచన ఇది. మరి ఈ నాచుని ఎలా శుభ్రం చెయ్యాలి? దానికి ఆచరణాత్మకమైన పద్ధతి ఏమిటి? దానికి మార్గమే విపశ్యన ధ్యానం. ముఖ్యంగా శూన్యత లేదా శూన్యత సుత్తాలలో వివరించినట్లుగా ఇది మనస్సును నెమ్మదిగా ఖాళీ చేసే ప్రక్రియ. ఖాళీ చేయడమంటే మనసును శూన్యం చేసుకోవడమనా? ఆలోచనలు లేకుండా చేసుకోవడమనా? కాదు, అది పొరపాటు. ఇక్కడర్థం అనవసరమైన, మనల్ని బంధించే భావనల పొరలను ఒక్కొక్కటిగా గుర్తించి వదిలించుకోవడం. ఇదొక ఇంటిని శుభ్రం చేయడం లాంటిదా? ఆ ప్రక్రియను కాస్త వివరిస్తారా? తప్పకుండా. ఇది ఒక క్రమ పద్ధతిలో సాగే ప్రయాణం. బుద్ధుడు దీన్ని ఇలా వివరిస్తారు. మొదట ఒక సాధకుడు రద్దీగా ఉండే నగరం నుండి ప్రశాంతమైన అడవికి వెళ్ళినప్పుడు అతని మనసు నగరానికి సంబంధించిన ఆలోచనల నుండి కొంతవరకు ఖాళీ అవుతుంది. ఓకే, అంటే బాహ్య వాతావరణాన్ని మార్చడం ద్వారా మనసులోని స్థూలమైన భారాన్ని తగ్గించుకోవడం. సరిగ్గా. అది మొదటి అడుగు. తర్వాత ఆ అడవిలో ఉన్నప్పుడు కూడా అక్కడి చెట్లు, జంతువులు వంటి ఇతర విషయాల నుండి దృష్టిని మళ్లించి కేవలం శరీరంపైనే, శ్వాసపైనే కేంద్రీకరించాలి. అప్పుడు అడవికి సంబంధించిన భావనల నుండి మనసు ఖాళీ అవుతుంది. అవును. ఆ తర్వాత శరీరం ఒక ఘనమైన వస్తువు అనే భావనను కూడా వదిలి దాని లోపల ఉన్న 4 మహాభూతాల లక్షణాలపై దృష్టి పెట్టాలి. అంటే దృష్టిని స్థూలమైన వాటి నుండి సూక్ష్మమైన వాటి వైపుకు తీసుకెళ్లడం. ఒక ఉల్లిపాయ పొరలను ఒక్కొక్కటిగా తీస్తున్నట్టుగా ఉంది. అంతే. చివరకు వాటిలో కూడా ఒకే భూతంపై దృష్టి కేంద్రీకరించి మిగిలిన వాటిని కూడా వదిలివేయాలి. ఇలా మనసులోని సంక్లిష్టమైన భావనల భారాన్ని దశలవారీగా తగ్గించుకుంటూ వెళ్లడం. ఇది చివరికి నిమిత్తరహిత లేదా గుర్తులు లేని స్థితికి, లేదా శూన్యత అనే స్థితులకు దారితీస్తుంది అంటున్నారు. అయితే ఈ స్థితులు సాధనకు అంత విలువైనవి ఎందుకు? అసలు సమస్య ఏమిటంటే మనం వాటిని ఎలా గుర్తించాలి? ఇక్కడే అసలు విషయం ఉంది. మనం వాటి విలువను ఎందుకు గుర్తించలేమనేది చాలా ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే మన మనసులు నాటకీయతను, ఉత్తేజాన్ని కోరుకుంటాయి. నిజమే. ధ్యానంలో కూడా గొప్ప గొప్ప దర్శనాలు, శక్తివంతమైన అనుభూతుల కోసం ఎదురుచూస్తాం. కాని ఈ నిమిత్తరహిత స్థితులు దానికి పూర్తి వ్యతిరేకం. అవి చాలా ప్రశాంతంగా, నిరాడంబరంగా ఉంటాయి. అవి నేను అనే భావనను పెంచవు, పైగా దాన్ని కరిగిస్తాయి. సరిగ్గా చెప్పారు. అవి అహాన్ని పెంచవు. ప్రశాంతంగా ఉన్నప్పుడు మనసుకి ఏదో ఒక అలజడి కావాలనిపిస్తుంది. నిశ్శబ్దం కంటే శబ్దం సులభంగా అనిపిస్తుంది. అంటే మన అంచనాలకవి సరిపోవు కాబట్టి వాటిని పట్టించుకోమన్నమాట. ఖచ్చితంగా. అందుకే బోధనలలో ఈ విలువైన దాటు మార్గాలను మనం గుర్తించకుండానే దాటిపోతామని చెబుతారు. మన గమ్యానికి చేర్చే పడవరేవు అక్కడే ఉంటుంది. కాని మనం దాన్ని గుర్తించలేక ఇంకేదో గొప్ప అనుభవం కోసం వెతుకుతూ ఉంటాం. అవును. ఎందుకంటే ఆ ప్రశాంతత మనకు ఆసక్తికరంగా అనిపించదు. మన రాగద్వేషాలు ఎప్పుడూ నాటకీయతనే కోరుకుంటాయి. ఇది నిజంగా దృక్పథంలో ఒక పెద్ద మార్పు. అయితే ఈ క్రమమైన శూన్యత అంతిమంగా ఎక్కడికి దారితీస్తుంది? ఒకదాని తర్వాత ఒకటిగా అన్ని పొరలను తీసేశాక చివరికి ఏం మిగులుతుంది? ఇది చివరికి ఒక అత్యంత ముఖ్యమైన, ఆశ్చర్యకరమైన గ్రహింపుకు దారితీస్తుంది. ఏమిటది? మనమెంతో కష్టపడి సాధించిన ఆ ప్రశాంతమైన, నిమిత్తరహితమైన శూన్యస్థితి కూడా, అది కూడా శాశ్వతమైనది కాదు. ఒక్క నిమిషం. అది కూడా కొన్ని కారణాల వల్ల ఏర్పడినదే. అంటే అది కూడా ఒక షరతులతో కూడిన స్థితే. అది కూడా అనిత్యమైనదే. అంటే మనం ఎంతో కష్టపడి చేరుకున్న గమ్యాన్ని కూడా వదిలేయాలన్నమాట. ఇది కాస్త కందరగోళంగా ఉంది. అదే కదా లక్ష్యమనుకున్నాం. అదే అసలైన మలుపు. ఆ ప్రశాంతతే గమ్యమనుకోవడం కూడా ఒక సూక్ష్మమైన పట్టు.
దాని అనిత్య స్వభావాన్ని స్పష్టంగా చూసినప్పుడు దానిపై కూడా ఆధారపడటం మానేస్తాం. అప్పుడు కామాసక్తి, భవాసక్తి మరియు అవిద్య అనే అత్యంత లోతైన మానసిక అశుద్ధుల నుండి పూర్తి విడుదల లభిస్తుంది. ఇదే అంతిమ లక్ష్యం. దీనినే పరమశూన్యత అంటారు. అవును, ఇది సాధన యొక్క శిఖరం. ఈ సూత్రం చివరిలో ఈ మార్గాన్ని అనుసరించే సాధకులకు బుద్ధుని నుండి ఒక శక్తివంతమైన సందేశం కూడా ఉంది కదా. అవును, అది చాలా హృద్యమైన ఆహ్వానం. బుద్ధుడు తన శిష్యులను నా బోధనను ఒక శత్రువులా కాకుండా ఒక మిత్రుడిలా స్వీకరించండి అని కోరారు. దాని అర్థమేమిటి? ఒక శత్రువు చెప్పే మాటలను మనం వింటాం, కానీ అనుమానంతో, వ్యతిరేకతతో వింటాం. వాటిని పాటించం, పట్టించుకోం. కానీ ఒక మిత్రుడు చెప్పిన మాటలను శ్రద్ధగా విని, ఆలోచించి, ఆచరించడానికి ప్రయత్నిస్తాం. ఖచ్చితంగా. ఇది కేవలం విని వదిలేయమని కాదు. ఈ శుద్ధీకరణ మార్గంలో చురుకుగా పాల్గొనమని, నాతో పాటు ఈ ప్రయాణంలో నడవమని ఇచ్చే ఒక స్నేహపూర్వక ఆహ్వానం. అద్భుతంగా చెప్పారు. అంటే ఈ మార్గమంతా కొత్త జ్ఞానాన్ని పోగు చేసుకోవడం గురించి కాదు. మనమెప్పటినుంచో నిజమని నమ్మి గట్టిగా పట్టుకున్న భ్రమలను, తప్పుడు అభిప్రాయాలను నేర్పుగా ఒక్కొక్కటిగా వదిలించుకోవడం గురించి. సరిగ్గా చెప్పారు. ఇది మనం కృత్రిమంగా నిర్మించుకున్న సంక్లిష్టత నుండి మన సహజమైన సరళత వైపు చేసే ప్రయాణం. ఇది బరువును మోయడం కాదు, బరువును దించుకోవడం. ఈ చర్చ మనల్ని ఒక చివరి ఆలోచనతో వదిలివేస్తుంది. మన గురించి, ఈ వాస్తవికత గురించి. మనం గాఢంగా నమ్మే నమ్మకాలన్నీ కేవలం మనసు సృష్టించిన భావనల పొరలే అయితే, మనం వాటిని ఒక్క క్షణం పక్కన పెట్టడం మొదలుపెడితే ఇక మిగిలేది ఏమిటి?